వినాయకుడు ఆదిదేవుడు. ప్రతి శుభకార్యం ముందు ఆయనకు పూజ చేస్తాం. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున ఆయనని పూజిస్తాం. ఆ రోజు మనం ఒక కథ తప్పనిసరిగా వింటాం, స్యమంతక మణి కథ. ఆ కథ మనకు ఒక గొప్ప సత్యం చెప్పింది. ఆధ్యాత్మిక సంపద కంటే భౌతిక సంపదే శ్రేష్టం. ఆ అర్కనందుని జ్వాలమణి స్యమంతకమణి. ఆ స్యమంతకమణి కథే మా కథకు ఆరంభం. శత్రజిత్తుడు సూర్యుని భక్తుడు. సూర్యుడు అతనికి ఒక దివ్యరత్నం శ్యామంతక మణి ప్రసాదించాడు. ఈ మణి ప్రతిరోజు 8 భారాలు బంగారం ఉత్పత్తి చేస్తుంది. అలాగే దాన్ని ధరించిన వారికి అపారమైన సంపద, రోగరహితత్వం కలుగుతాయి. శత్రజిత్తు ఆ మణిని శ్రీకృష్ణునికి ఇచ్చి ద్వారకా రక్షణకై ధరించమని చెప్పాడు. కాని కృష్ణుడు తిరస్కరించి శత్రుజితుడికే తిరిగి ఇచ్చేశాడు. శత్రజిత్తు సోదరుడు అయిన ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లి అడవిలో సింహం చేతిలో చంపబడ్డాడు. మహావీరుడు అయిన జాంబవంతుడు ఆ సింహంతో పోరాడి శమంతకమణిని తన గుహకు తీసుకువెళ్లాడు. ప్రసేనుడు చనిపోయాడని, శ్యామంతకమణి కోసం కృష్ణుడే అతనిని చంపి ఉంటాడు అని అనుమానం వ్యక్తమైంది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి కృష్ణుడు అడవిలోకి వెళ్లి జాంబవంతుని అడుగు జాడలను అనుసరిస్తూ జాంబవంతుని గుహకు చేరుకున్నాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుడితో ఒక సవాలు విసిరాడు. తనని ఒడిస్తే శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య 21 రోజుల యుద్ధం జరిగింది. చివరికి జాంబవంతుడు కృష్ణుని నిజస్వరూపం తెలుసుకొని శరణాగతుడయ్యాడు. జాంబవంతుడు కృష్ణునికి శమంతకమణిని ఇచ్చి తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం చేసేశాడు. శ్రీకృష్ణుడు జాంబవతితో కలిసి సమంతకమణిని ద్వారకకు తిరిగి తీసుకువచ్చాడు. ఆ తర్వాత స్యమంతకమణి ద్వారకా సంపదలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ద్వారక అంతమవుతుందని తెలిసిన శ్రీకృష్ణుడు చిరంజీవి అయిన మార్కండేయునికి ఆ మణిని ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని చెప్పాడు. ఈ కలియుగంలో తన చేత ఎంపికైన వాడు మాత్రమే ఈ మణిని చేరుకుని ఆ మణిని దుర్జనులకు దూరంగా సురక్షితమైన ప్రదేశం ఉంచుతాడని చెప్పాడు. శ్రీకృష్ణుని మరణంతో ద్వారక అంతమైనది. జగన్నాథుడు గోపాలుడు అయిన శ్రీకృష్ణుని చేత కలియుగంలో ఎంపికైన వాడు తన మొదటి అడుగు వేశాడు. మనం వెళ్ళిన ప్రతి ప్లేస్ ఒక కొత్త ఫీల్ ఇస్తుందిరా. ఆ విగ్రహం దగ్గరికి మనం ఇంకా వెళ్ళలేదురా, తొందర ఎందుకు, పద చూద్దాం. రే ఇంకెంత దూరం రా? ఇంకా 3-8 మీటర్స్ ఉందిరా. రే ఇంకా 3 మీటర్స్ నడాలా? నడురా, నడిస్తే పొట్ట తగ్గుద్ది, పదా. రే ఆరో, ఈ భగవంతుని యొక్క సృష్టి ఎంత ప్రశాంతంగా ఉందో చూసావా? భగవంతుడా, సృష్టి ఇదంతా గాలి మహిమరా, చెట్లు ఊతున్నాయి, ఇది ఒక సైన్స్, భగవంతుడేం కాదు. సైన్స్ గాలి గురించి చెప్తుందిరా, దాని వెనకాల ఉన్న పరమార్థాన్ని కాదు. బాబు, నీ పురాతన భాషకు ఒక దండం. ఇప్పటికే 96 సార్లు వినా వాళ్ళు ఇచ్చారు, ఇంకా నా వల్ల కాదు, పదరా. నువ్వు ఎప్పుడు మారుతావో ఏటో. మామా, ఈ లొకేషన్ చూసావా ఎంత బాగుందో? ఆహా, తెల్లని శివలింగం చాలా అరుదుగా కనిపిస్తుంది.
రే నువ్వు దేవుణ్ణి నమ్మవు కాబట్టి తెలియట్లేదురా, ఇక్కడ తెలియని శక్తి ఉంది. నువ్వెన్నైనా చెప్పరా, నాకు ఇది ఒక వైట్ మార్బుల్ లాగా పురాతనలాగా తప్ప నాకు ఇక్కడ శక్తి ఏం కనిపించట్లే. $96 టెంపుల్ మీద కూడా రీసెర్చ్ అయిపోయిందిరా. అటు పక్క వాటర్ ఫాల్స్ ఉన్నట్టు ఉన్నాయి, పదే వెళ్దాం. నువ్వు అనుకున్నట్టు ఈ దేవాలయాలన్నీ శిల్పాలే అయితే ప్రజలందరూ వీటిని మొక్కుతారు. ఈ గుళ్ళు, ఈ దేవాలయాలు ఇవన్నీ మనుషులు కట్టినవేరా, కానీ భక్తి అనే పేరుతో ఇవన్నీ చేస్తున్నారు తప్ప పెద్ద వింతేం లేదు. ఇంత దేవుడిని నమ్మనోడివి 100 ఆలయాల మీద రీసెర్చ్ చేస్తున్నాను మీ తాతయ్యకి ఎందుకురా మాటిచ్చావు? అవునరా, మాటిచ్చా. ఎందుకంటే ఆయన దేవుడు ఉన్నాడని నిజం అనుకుంటున్నాడు, కానీ ఆ నిజాన్ని కూడా మనుషులే సృష్టించారని నేను ప్రూవ్ చేస్తా. దేవుడిని నమ్మకపోయినా ఆయనే నీ గమ్యాన్ని రాస్తాడు. నిన్ను నీ విధి వైపు నడిపించేది చివరికి ఆయనే. సక్సెస్ఫుల్గా 96 టెంపుల్ కంప్లీట్ అయిపోయిందిరా. కానీ అక్కడ పురాతన రాతలేం కనిపించలేదురా. టీ తెమ్మన్నాను, తెచ్చావా? ఏం చేస్తాంరా, షాప్స్ క్లోజ్ అయి ఉన్నాయి. రే ఆరో, నీ డాక్యుమెంటరీ ఒకసారి ఇరా. రే, ఈ లింగం రేర్ మార్బుల్తో తయారైందిరా. ఇది మన చుట్టుపక్కల ఎక్కడ దొరకదు, కానీ ఇది ఎక్కడ నేను తీసుకొచ్చి పెట్టారో నాకు అసలు అర్థం కావట్లేదు. అరే తెచ్చిపెట్టలేదురా, పుట్టింది. నువ్వెన్ని చెప్పినా వినవరా? తర్వాత వింటానులే కానీ నెక్స్ట్ టెంపుల్ సంగతి ఏంటి? బొబ్బిలి వేణుగోపాల స్వామి టెంపుల్ మీద రేపు రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఆ టెంపుల్కి రేపు వెళ్దాం. ఎంతకు వెళ్దాం? రేపు ఒక 7కి ఇలా వెళ్దాం. సరే కానీ ఇంత దేవుణ్ణి నమ్మనోడివి ఇన్ని టెంపుల్స్ మీద రీసెర్చ్ చేస్తున్నావు అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉందిరా. సర్లే కానీ రేపు రెడీగా ఉండు, టెంపుల్కి వెళ్దాం. కట్టే విధానం ఉంది చూసావా, మనం వెళ్ళి 92nd టెంపుల్లోనే ఉంది. అవునరా, నోట్ చేసుకుంటా.
రే ఇక్కడ కనబడుతుందా? ఇక్కడ పూర్వం బొబ్బిలి రాజులు ఒక రేర్ మెటల్తో చేసిన విగ్రహాన్ని పూజించేవారు. ఏదో అనుకున్నా కానీ ఇన్ని సంవత్సరాలైనా ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉన్నదంటే చాలా గ్రేట్ రా. ఇది బొబ్బిలి రాజుల కాలం నాటిదిరా. అప్పటి నుండి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉందంటే శ్రీకృష్ణుని లీల. ఇదేం శ్రీకృష్ణుని లీలేం కాదురా, ఇది ఒక సైన్స్. మన ఇండియా వాళ్ళు చేసుకున్న గొప్పతనం ఇది. ఈ శిల్పాలు ఇవన్నీ ఎంత బాగా చేశారో చూసావా? మన ఇండియన్స్ ఎంత బాగా డిజైన్ చేశారో చూసావా? రే శ్రీకాంత్, అక్కడ చూడు. రే ఇలా వెళ్ళకూడదురా, అట్నుంచి వెళ్ళు. రే ఏట్రా, ఏట్ చేస్తున్నావు? రే నీకు తెలీదురా, నువ్వు దేవుడిని నమ్మవు, నేను నమ్ముతాను. అయినా ఎక్కడ తీసింది అక్కడ పెట్టే, అలా తీయకూడదు. దేవుడు నమ్మాలి. రే చెప్పింది రా. హే పదరా. మా తాతయ్య కోరిక ప్రకారం 97 టెంపుల్స్ అయిపోయారా, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కూడా అయిపోతే నాకు ఇష్టమైన పని నేను చేసుకోవచ్చు. మిగతా 3 టెంపుల్స్ నేను లొకేట్ చేసి చెప్తాను రా, సరేనా?